అందరికీ నమస్కారం. జనసేన పార్టీ ప్రస్తుతం దర్శి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక మంచి మాస్ లీడర్ దర్శి కాన్స్టిట్యున్సీకి రానున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్స్, అదేవిధంగా ఈ మధ్యకాలంలో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయన ప్రస్తుతం వైసీపీలో జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా ఈ మధ్య కాలంలో కొన్ని విమర్శలు కూడా చేయటం జరిగింది. దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా త్రిముఖ పోటీ రాబోయే రోజుల్లో త్రిముఖ పోటీ ఉందా, ఒకవేళ రాబోయే రోజుల్లో త్రిముఖ పోటీ గనక ఉంటే అక్కడ జరిగే పరిస్థితులు ఏంటి అనేది కూడా మరి జనసేన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ గొట్టిపాటి లక్ష్మి గారు దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి వైపు నుంచి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఆమె 2024 ఎన్నికల్లో కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద స్వల్ప మెజారిటీతో ఓటమి చవిచూడటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఒక మంచి మాస్ లీడర్ని దర్శికి పంపొచ్చు అనేటువంటి ఒక ఆలోచన అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నేతలతో కూడా మరి కొన్ని రోజుల్లో జనసేన పార్టీ ప్లేనరీ సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో కూడా ప్రతి జిల్లా నేతలతోటి కూడా ఉమ్మడి జిల్లా నేతలతోటి కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా విడివిడిగా సమావేశం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ వైపుగా కూడా చూసినప్పుడు అక్కడ జరిగే సమావేశంలో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలను కూడా మార్చేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా కూడా కొంత అలజడైతే తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో బలోపేతం అవ్వాలంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొత్త లీడర్షిప్ రావాలి, కొత్త మాస్ లీడర్షిప్ రావాలి. సో ఆ వైపుగా కూడా దర్శి కాన్స్టిట్యున్సీలో ఒక మంచి లీడర్ వస్తారని కూడా కొంత టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత దిశానిర్దేశం చేసినప్పటికీ కూడా అది ఇంకా కార్యరూపం దాల్చడానికి మేబీ ఒక నెల రోజుల్లో కూడా దర్శి కాన్స్టిట్యున్సీకి ఒక లీడర్ వస్తారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆ లీడర్ ఎవరు ఏందనేది కూడా సో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రజల్లో జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామ్యం కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలు కూడా బలంగా ప్రజల్లోకి ఆ కార్యక్రమాలు తీసుకెళ్ళటం, అదేవిధంగా ఆ కాన్స్టిట్యున్సీలు ఎవరైతే ఎఫెక్టెడ్ అయ్యి ఉన్నారో కొన్ని సంక్షేమ పథకాలు రానటువంటి వాళ్ళందరినీ కూడా క్రోడీకరించి వాళ్ళ సంక్షేమాన్ని కృషి చేసేటువంటి ఒక మంచి మాస్ లీడర్ దర్శి కాన్స్టిట్యున్సీలో వస్తారని కూడా మనం తెలియజేసుకో. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి బాటలో నడిచేటువంటి ఆ మాస్ లీడర్ ఎవరు అనేది కూడా మరో వీడియోలో మనం బయట పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం.